బైకులన్నీ కూడా మీడియా వెహికల్ ముందుకు వెళ్ళామండి. బైకులన్నీ కూడా మీడియా వెహికల్ ముందు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరమచల్ శ్రీనివాస్ గారు, వాసు 49వ వార్డు, అదేవిధంగా కార్తీక్ హైవే మీద పెట్టు బాబు, హైవే మీద పెట్టు.
54వ వార్డు కార్తీక్, 49వ వార్డు వాసు, పొరుమిశెట్టి పార్టీ జనరల్ సెక్రటరీ మరి శ్రీను గారు అందరూ కలిసి ఘన స్వాగతం మరి గజమాలతో ఘన స్వాగతం. మైకులన్నీ కూడా ప్రచారాల ముందు పెట్టండి. టూవీలర్స్ అన్ని కూడా గజమాలతో స్వాగతం. మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు మహిళ కార్యదర్శి హైవే మీద పెట్టు బాబు, హైవే మీద పెట్టు. 54వ వార్డు కార్తీక్, 49వ వార్డు వాసు, పొరుమిశెట్టి పార్టీ జనరల్ సెక్రటరీ మరి శ్రీను గారు అందరూ కలిసి ఘన స్వాగతం మరి గజమాలతో ఘన స్వాగతం. జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వర శ్రీనివాస్ గారు వాసు, 49వ వార్డు, అదేవిధంగా కార్తీక్. సోదరులారా, మీడియా వెహికల్ ముందుకెళ్ళండి. మీడియా తర్వాత కార్లన్నీ కూడా అక్కడ ఉండండి. కార్లన్నీ కూడా ఆపాలి. మన ప్రచార రథం వెనకాతల కాన్వాయ్ రూపంలో రావాలి. నమ్మకంతో అయితే నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికి అలాగే నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ పదవి ఇచ్చినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టీలో యువ నాయకత్వం కావాలి, యువతను ప్రోత్సహించాలి. అలాగే ప్రభుత్వంలో పార్టీని కూడా భాగస్వామ్యం చేయాలి. ప్రజారంజకమైన పాలన అందించాలి. ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందించాలి. వ్యవస్థల్ని నిర్మించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ పదవి నాకు ఇచ్చారు. ఏ లక్ష్యాలతో అయితే ఇచ్చారో ఆ లక్ష్యాలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పేసి మీ ద్వారా ప్రధానికాన్ని తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చినటువంటి రాజయోగ ప్రధానికానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మెజార్టీ వల్లే, నా మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకంతో ఇచ్చినటువంటి మెజార్టీ వల్లే ఈరోజు నాకు ఈ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు రాజయోగ ప్రధానికి ఒక రుణం ఒప్పించుకుంటాను నా సేవ ద్వారా అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మాకు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం. స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే ఈ రోజు నుంచే మా ప్రయత్నాలు సాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు, కార్మికులకు రాజయోగ ప్రధానికానికి తెలియజేస్తున్నాను. అలాగే త్వరలోనే టోల్ గేట్ కూడా తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిగతా సమస్యలు ఏమైనా సరే హౌస్ కమిటీ కావచ్చు, ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాను. ఈరోజు నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది.
అని ఈ ప్రధానికాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా నన్ను తీసుకొచ్చినందుకు మరి ఇంత ఘన స్వాగతం పలికినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుసుకుని, ముఖ్యంగా మా సమన్వయకర్త ప్రసాద్ శ్రీ గారి, కీలాశ్రీ గారికి, మా దండశ్రీ గారి, కార్పొరేటర్స్ అందరికీ కూడా, మా నాయకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.